హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం నిన్న సుందరకాండ మొదలు పెట్టుకున్నాం కదా. తెలుసుకోవడం ఏంటి, సుందరకాండ అంటే ఏంటి, దానిలో ఉన్న విశేషాలు ఏంటి అని. అందరూ కూడా రామాయణ మహాకావ్యంలో సుందరకాండకి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. దాని గురించి అందరం తెలుసుకోవాలనే విషయంగా మనం మొదలు పెట్టుకున్నాం. మరి నిన్న హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి లంఘించడం చూసి మహర్షులు కూడా అందరూ నివ్వెరపోయి అలా చూస్తూ ఉన్నారట. హనుమంతుడు అవతల ఒడ్డు చూడడానికి వెళ్తున్నాడు, ఎవరికీ సాధ్యం కాని సముద్రాన్ని లంఘించి అని చూస్తూ ఉన్నారట. అలాగా ఉద్రేకం వల్ల అప్పుడు హనుమంతుడు తన రోమాలని విదిల్చాట. అప్పుడు పర్వత సమానుడై ఉన్న అతను ఒళ్ళు విరుచుకున్నట్ట. గొప్ప మేఘంలాగా సింహనాదం చేశాట. మరి రోమాలతో నిండి ఉన్న తోకని గరుత్మంతుడు ఎలాగైతే తాచుపాముని విదిల్చి కొడతాడో అలాగ జాడించాట. గరుత్మంతుడు కాళ్ళతో తన్నుకుపోతుంటే వేళ్లాడే పాములాగా ఆ వాలం అంటే ఆయన తోక వెనక్కి వేలాడుతోందిట. మరి ఇంకా అతను మహాపరిగల్లా ఉన్న బాహువులు ఆయన చేతులు కట్టుకొని కడుపు అక్కళించుకొని కాళ్ళు ముడుచుకున్నట్ట. భుజాలు ముడుచుకొని తన తేజస్సు, సత్వము, వీర్యాన్ని కూడా పూంచుకున్నట్ట. కళ్ళెత్తి దూరానికి చూస్తూ ఊపిరి బిగబట్టుకున్నట్ట. కాళ్ళూనుకొని చెవులోర చేసుకొని మహాబలిశాలైన హనుమంతుడు, వానర పుంగవులారా, రాముడు వదిలిన బాణం ఎలాగ వాయు వేగంగా వెళుతుందో అలాగే నేను ఇదిగో లంకకు వెళుతున్నాను. నాకు లంకలో సీత కనపడకపోతే అలాగే దేవలోకానికి వెళతాను. అక్కడ కూడా నాకు సీత కనపడకపోతే రావణుణ్ణే బంధించి తీసుకువచ్చేస్తా, లేదా లంకనే పెళ్ళగించి తెచ్చేస్తాను. ఇలా ఎలాగైనా నేను చివరికి సీతమ్మను తీసుకొనే వస్తానని చెప్పి తనను గరుత్మంతుల్లాగా భావించుకుంటూ ఆకాశానికి జుమ్మంటూ ఎగిరాట. అతను అలా ఎగరగానే ఆ వేగం తట్టుకోలేక ఆ పర్వతం మీద వృక్షాలన్నీ కూడా ఆయనతో పాటుగా పైకి ఎగిరాయట. మరి కొక్కెరలతో పూలతో నిండి ఉన్న చెట్లు ఆయన తొడల వేగాన్ని ఆకర్షించుకుంటూ ఆకాశానికి వెళ్ళిపోయాయట. ఆ చెట్లు మరి జనాలు బంధువును సాగనంపి వెనక్కి వచ్చేటట్లు ఎలాగైతే మనం బంధువుని సాగనంపుతామో అప్పుడు వెనక్కి వచ్చేస్తాం, వాళ్ళు వాహనం ఎక్కగానే వెనక్కి వచ్చేస్తాం. అలాగా అతనితో పాటు కొంత దూరం వెళ్ళి కింద పడిపోయాయట. మరి మద్ది చెట్లు ఇంకా అలాంటి మహావృక్షాలు సైనికులు సేనాధిపతిని వెంబడించేటట్లుగా ఆయన్ని వెంబడించాయట. విరగబూసిన చెట్లతో ఉన్న హనుమంతుడు పర్వతంలాగా చాలా వింతగా కనపడ్డాట. అప్పుడు మహేంద్రుణ్ణి చూసి భయభ్రాంతులైన పర్వతాల్లాగా బరువైన ఆ చెట్లు ఉప్పు సముద్రంలో పడిపోయాయట. మరి ఆ చెట్ల పూలు, పూల రేకులు, మొగ్గలు మాత్రం ఆయన శరీరం మీద అంటుకుపోయాయట. వాటితో ఆయన రాత్రివేళ మిణుగురు పురుగులతో నిండిపోయి ఉన్న మహాపర్వతంలాగా కనిపించాట. చెట్లు పడిపోయిన కొంతసేపటికి ఆయన శరీరానికి అంటుకున్న పువ్వులు కూడా మెల్లమెల్లగా సముద్రంలో పడిపోయాయట. పువ్వులతో నిండిపోయిన సముద్రం ఎలా ఉందంటే నక్షత్రాలతో నిండిపోయిన ఆకాశంలాగా. ఆకాశాన వెళ్ళేటప్పుడు అతను చేతులు చాచుకోగా అవి పర్వత గుహల్లో నుండి బయటికి వచ్చిన 5 తలల త్రాచుల్లాగా ఉన్నాయట ఆయన చేతులు. మరి నీటికి సమీపాన వెళ్ళేటప్పుడు ఆయన సముద్రం తాగేస్తున్నట్లుగా అనిపించిందిట. ఎత్తున వెళ్ళేటప్పుడు ఆకాశాన్ని మింగేస్తున్నారా అన్నట్లుగా ఉందిట. మరి మెరుపుల్లా ఉన్న ఆయన కళ్ళు పర్వతం మీద మంటల్లా కనిపిస్తున్నాయట. ఎర్రని మూతితో ఆయన మొహం సంధ్యారాగంలో కూడిన లేత సూర్యబింబంలా ఉందిట.
ఆయన తోక ఇంద్రధ్వజంలా ఉందిట. ఎర్రని పిర్రలతో ఆయన గైరిక ధాతువులతో ఎర్రబడ్డ మహాపర్వతంలా ఉన్నట్ట. అలా ఎగురుతూ ఉండగా గాలి ఆయన చంకలలో దూసుకుపోతూ మేఘాలు ఉరుముతున్నట్లుగా ఉందిట గాలి. మరి పెద్ద తోకతో దక్షిణంగా వెడుతున్న ఆయన రావణుడికి కీడు సూచిస్తూ దక్షిణంగా వెడుతున్న తోక చుక్కలా కనిపించాట. ఆయన ఆకాశాన్ని ఎగురుతుండగా ఆయన నీడ సముద్రంలో వాయు వేగంగా నడుస్తున్న పెద్ద ఓడలా కనిపిస్తోందిట ఆ నీడ. ఆయన మరి ఆకాశాన వెళ్ళినంత దూరము వేగం వల్ల సముద్రం పోటెత్తి గంతులేస్తోందిట. మరి ఆయన వేగం అంత ఉందన్నమాట. అసలే ఎత్తుగా లేస్తున్న సముద్ర కెరటాలు ఆయన రొమ్మున పుట్టిన గాలితో మరింత పైపైకి ఎగిసాయట అవి. ఇలా హనుమంతుని వేగాన పుట్టిన గాలి, అటు మేఘాల వల్ల పుట్టిన గాలి కలిసి గొప్ప ధ్వనితో సముద్రాన్ని కల్లోలం చేసేసాయట. ఆయన గాలి వేగానికి వెళ్ళే వేగానికి సముద్ర కెరటాలు చుట్టలుగా చుట్టుకొని ఆయన వెంటబడ్డాయట. అది హనుమంతుడు భూమి ఆకాశము విడదీయడానికి సముద్రాన్ని చుట్టబెట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తోందిట. అప్పుడు సముద్రంలో ఉండే జలజంతువులు బట్ట విడిచిన వారి అవయవాల్లాగా స్పష్టంగా కనబడుతున్నాయట జలజంతువులన్నీ కూడా. మరి ఆకాశాన్ని ఎగురుతున్న హనుమంతుణ్ణి సముద్రంలో ఉన్న పాములన్నీ కూడా చూసి గరుత్మంతుడు అనుకున్నాయట. హనుమంతుని నీడ సముద్రంలో 10 ఆమడల వెడల్పు 30 ఆమడల పొడుగు కనిపిస్తోందిట. ఆ నీడ సముద్రంలో దట్టమైన నీలిమేఘమూలికలా ఉందిట. వాయు మార్గాన హనుమంతుడు రెక్కల పర్వతంలా కనిపిస్తున్నట. ఆయన ఏ మార్గంలో ఎగురుతున్నాడో ఆ మార్గం సముద్రం అంతా తొట్టిలా అయిపోయిందిట. గరుత్మంతుని వెంట పెట్టెలు ఎగిరిపోయినట్టు హనుమంతుని వెంట మేఘాలు ఎగిరిపోతున్నాయట. చంద్రుడు మేఘాలు అడ్డు వచ్చినప్పుడు కనపడక అవి దాటిపోయాక ఎలా కనబడుతూ ఉంటాడో అలాగే హనుమంతుడు కూడా మేఘాల మధ్య కనపడకుండా ఎగురుతున్నట్ట. అంత స్పీడ్గా అంత వడిగా ఎగురుతున్న ఆయన మీద దేవతలు గంధర్వులు పూలవానను కురిపించారట. ఆయన రామకార్యం సాధించడానికి వెళుతూ ఉండడం వల్ల సూర్యుడు ఎక్కువ ఆ ప్రభావం చూపెట్టకుండా ఆయన ఆంజనేయ స్వామికి తాపం కలిగించకుండా చల్లగా ఉన్నట్ట. వాయువు గాలి చాలా అనుకూలంగా వీస్తూ ఉందిట. అతన్ని చూసి మహర్షులు పొగిడారట. దేవతలు గంధర్వులు కూడా గానం చేశారట. హనుమంతుడు అలా రామకార్యార్థం సాగుతూ ఉండడం చూసి ఇక్ష్వాకు వంశాభివృద్ధి కోరి సముద్రుడు ఇప్పుడు ఈ వానరోత్తమునికి నేను సాయం చేయకుండా ఊరుకుంటే అందరూ నన్ను నిందిస్తారు. నేను ఇక్ష్వాకులలో మహాసమర్థుడైన సగర చక్రవర్తి వల్ల గొప్ప స్థితికి వచ్చాను. ఈ హనుమంతుడు ఇక్ష్వాకు వంశీయుడైన రాముని దూత కనుక ఈయన మార్గాయాసం పొందకుండా నేను అతనికి విశ్రాంతి లభించే ఏర్పాటు చేయాలి అని తలచి నీటిలో మునిగి ఉన్న మైనాక పర్వతం ఆ మైనాకుడిని చూసి సముద్రుడు చెప్పాట ఇలాగా, పర్వతరాజా, పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డంగా ఉంచాడు. నీకు కిందకి పైకి అడ్డంగాను కూడా పెరగడానికి తగిన శక్తి ఉంది కనుక నువ్వు ఇప్పుడు పైకి పెరగాలి. రామకార్యం కోసం హనుమంతుడు మన పైనుంచి వెడుతూ ఇక్ష్వాకుల సేవ చేస్తున్నాడు కనుక నేను అతనికి సాయపడాలి. నాకు వారు పూజ్యులు, నీకు మరీ పూజ్యులు. చేయవలసిన పని చెయ్యకపోతే పెద్దలకు కోపం వస్తుంది. ఇతడు మనకి అతిథి, పూజ్యుడు కూడా. నీ మీద నిలిచి ఇతడు విశ్రమిస్తాడు కనుక పైకి లే. అదిగో హనుమంతుడు వచ్చేస్తున్నాడు. హనుమంతుని శ్రమను గుర్తించి లే, త్వరగా పైకి రా అని
తొందర పెట్టాట సముద్రుడు మైనాకుడిని. ఇది విని మైనాకుడు వెంటనే చెట్లతో లతలతో అన్నిటినీ కలిపి పైకి లేచాట. అప్పుడు అతను మేఘాలను చీల్చుకువచ్చిన దివాకరుడులా ఉన్నట్ట. ఆ కాంచన శిఖరాల కాంతిలో ఆకాశం అంతా కూడా బంగారం పూసినట్లుగా అయిపోయిందిట. ఆ కాంతిలో మైనాకుడు 100 సూర్యులు కలిసినట్టుగా ఉన్నట్ట. చూస్తుండగా మైనాకుడు పైకి పెరగటం చూసి మహావేగంతో ఎగురుతున్న హనుమంతుడు గాలి మేఘాన్ని ఎగరగొట్టేటట్లు తన రొమ్ముతో తాకి పడగొట్టాట. మైనాకుడు అలా హనుమంతుని వేగం తెలుసుకొని ఆనందించి మనుష్య రూపంతో తన శిఖరం మీద నిలబడి, వాయునందన, నన్నిలా పడగొట్టడం నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాని పని. రాముని వంశీకుల వల్లనే ఈ సముద్రుడు ఇంతటి వాడయ్యాడు కనుక రామకార్యార్థమై వెళుతున్న నిన్ను పూజిస్తున్నాడు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం. అంచేత నీకితను ప్రత్యుపకారం పూనుకున్నాడు. నీ కోసం సముద్రుడు ప్రోత్సహించడం వల్లనే నేను పైకి వచ్చాను కనుక నా మీద నిలిచి కొంచెం సేపు విశ్రమించవయ్యా. చక్కగా పరిమళిస్తున్న ఈ కందమూల ఫలాలు ఆరగించు. మీకు మాకు చాలా దగ్గర సంబంధమే ఉంది. అతివేగంగా ఎగరగల వానరులందరిలోనూ నువ్వు ముఖ్యుడు అని నేను తలుస్తున్నాను అని చెప్పాట. ప్రాజ్ఞుడైన వాడు తన ఇంటికి ప్రాకృతుడు అతిథిగా వచ్చినా పూజించడం ధర్మం. నీ వంటి వాడే వస్తే ఇక చెప్పవలసిన పనే ఉంది. దేవతలకందరికీ కూడా తలమానికమైన వాయుదేవుని కుమారుడవు నువ్వు. అంచేతనే నీకింతటి వేగం వచ్చింది. నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్టే కనుక నా పూజలు అందుకోవయ్యా. వెనకటి కంటే కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గరుడ వేగంతోనూ వాయువేగంతోనూ సకల దిక్కులు తిరిగి వచ్చేవి. అవి అలా ఎగిరేటప్పుడు మీద పడిపోతాయేమోనని దేవతలు మహర్షులే కాదు ప్రాణికోటి అంతా భయపడేది. అందుకు కోపించి ఇంద్రుడు పర్వతాల రెక్కలు తన వజ్రాయుధంతో తెక్కుట్టాడు. వజ్రాయుధం ఎత్తుకొని దేవేంద్రుడు నా మీదకు కూడా వచ్చాడు. కానీ వెంటనే నీ తండ్రి వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుపోయాడు. ఆ మహాత్ముడే నన్ను ఈ లవణ సముద్రంలో దిగబెట్టాడు. ఈ విధంగా నీ తండ్రి చేత రక్షణ పొంది నేను రెక్కలతోనే ఉన్నాను. నీకు నాకు ఉన్న సంబంధం ఇది. వాయువు నాకు పరమ పూజ్యుడు కనుక నేను నిన్ను పూజించదలిచాను. కథ అంతా ఇలా జరిగింది కనుక నువ్వు సముద్రుడు నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలయ్యా. అలసట తీర్చుకో, మా పూజలు అందుకో, మా అతిథిని ఆదరించే ధర్మాన్ని మాకు ప్రసాదించు. నిన్ను చూడడం వల్ల నాకు చాలా ఆనందం కలిగి అని అనేక విధాలుగా ప్రార్థించట మైనాకుడు. మరి చూస్తున్నాం కదా మైనాకుడు ఎంత ప్రార్థన చేశాడో ఆయన్ని ఆదరించటానికి. అతిథి అభ్యాగతుల్ని ఆదరించటం అంటే అంత ఆనందం అన్నమాట. అలాగుంటుంది. మరి హనుమంతుడు అక్కడ దిగాడా లేదా అనేది రేపు మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే మనకి ఎన్నో దశలు రవి మూలంగా, చంద్రుడు మూలంగా, కుజుడు మూలంగా ఇవన్నీ కూడా మనకి ఏవో దోషాలు ఉంటాయి. వాటికి కూడా పరిహారం ఉందర్రా ఇందులో. ఇది నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఆచరించండి. చాలా మార్పులు మీకు తెలుస్తాయి. ఈ రవి మహాదశ యోగం ఉన్నప్పుడు రవిగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాల వలన అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలంటే ఈ సుందరాకాండలో ఆదిత్య హృదయ సర్గ ఉంటుంది, లేకపోతే గాయత్రి రామాయణం. ఈ రెండిట్లో ఏదైనా సరే ముఖ్యంగా ఆదిత్య హృదయ సర్గని ఆదివారం నాడు పారాయణం చేయాలి. చేస్తే మీకు ఈ అనారోగ్య పీడలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులవుతారన్నమాట. మరి ఇది బాగా గమనించుకోండి. చక్కగా నేను ఈ మహాదశలేంటో రోజు మీకు ఒకటి వివరిస్తూ ఉంటానరా. మరి వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పాటించండి. మంచిగా దీన్ని అనుసరించండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పొన్న. బాయ్.